హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపే దిశగా మరో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ నగర్ జోన్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే టీకేఆర్ కాలనీ జంక్షన్ ప్రాంతంలో 416 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల 2-వే ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారిక పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగర తూర్పు, దక్షిణ విస్తరణ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి. హైదరాబాద్ లో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం టీకేఆర్ జంక్షన్ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు 416 కోట్లతో 6 లేన్ల 2-వే ఫ్లైఓవర్. ఈ ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్ టీకేఆర్ కాలేజ్ జంక్షన్ ను దాటి గాయత్రి నగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్ల వరకు విస్తరించనుంది. ప్రస్తుతం ఈ 3 కూడళ్లు నగరంలో అత్యధిక వాహన రద్దీ నమోదయ్యే ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. గత 10 ఏళ్లలో మీర్పేట్, బడంగ్పేట్, అల్మాస్గూడ, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో జనాభా, నివాస కాలనీలు గణనీయంగా పెరగడంతో ట్రాఫిక్ ఒత్తిడి కూడా భారీగా పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా మీర్పేట్, బడంగ్పేట్, అల్మాస్గూడ ప్రాంతాల నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి పాతబస్తీ, సంతోష్ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ కూడా మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం, కాలుష్యం కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టీకేఆర్ కాలేజ్ పరిసరాల్లో అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో ట్రాఫిక్ సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 లేన్ల 2 లేన్ ఫ్లైఓవర్ ను రూపొందిస్తున్నారు.